పీడీసీసీ బ్యాంకును రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మిపల్లి సీతారామయ్య అన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నందు జనరల్ మేనేజర్గా విశేష సేవలు అందించిన కుంభా రాఘవయ్య పదవి విరమణ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ కమ్మిపల్లి సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో బ్యాంక్ అభివృద్ధికి రాఘవయ్య అందించిన సేవలను సీతారామయ్య కొనియాడారు. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ బ్యాంకు పురోగభివృద్ధికి కుంభా రాఘవయ్య విశేషంగా కృషి చేశారంటూ అన్నారు. రానున్న రోజుల్లో బ్యాంకు బలోపేతం కోసం రాఘవయ్య సేవలు అందించాలంటూ డాక్టర్ సీతారామయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మాజీ డైరెక్టర్ అయ్యన్న, ఇన్ఛార్జి సిఇఓ ప్రకాష్, కృష్ణా జిల్లా సహకార బ్యాంకు జిఎం రంగబాబుతో పాటు బ్యాంకు అసోసియేషన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పదవి విరమణ పొందిన కుంభా రాఘవయ్య, ఆయన సతీమణి సుజాతలను బ్యాంకు సిబ్బంది ఘనంగా సత్కరించారు. 1987 సంవత్సరంలో పదోన్నతిపై పీడీసీసీ బ్యాంక్ నందు క్యాషియర్గా కారంచేడు బ్రాంచ్ నందు చేరి ఉన్నారు. 4/4/2007 అసిస్టెంట్ సిబ్బంది పర్చూర్ బ్రాంచ్ నందు చేరి వారి సేవలు అందించి ఉన్నారు. 7/9/2013 ఏజీఎంగా పదోన్నతి పొంది ఉన్నారు. ఈ వ్యక్తి మన కుంభా రాఘవయ్య గారు గురించి భుజంపై చెయ్యి వేసి పలకరించే మనసున్న మంచి మనిషి లేదు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చైర్మన్ గారిని ఆఫీస్ కానీ ఇవన్నీ ఒక కొత్తదనం, అంటే వారి తపనంతో ఈ బ్యాంకు అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోనే పనిచేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మన యొక్క పూర్తిగా వారికి అందిస్తామని మీ కర్తాల మధ్య వారికి తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. అలానే మన శ్రీనివాస్ గారు, రాఘవయ్య గారు, బామ్మర్ది గారు ఏదో 2 మాటలు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. స్మాల్ అప్పీల్, ఎందుకంటే చైర్మన్ గారు చెప్పారు బ్యాంకు ఏ విధంగా డిపాజిట్స్ని మోడరేటివ్గా చేయొచ్చు, బ్యాంకు డెవలప్ అవుతుంది, ఫర్దర్గా మీ అందరు అసోసియేషన్ కూడా పెరుగుతుంది. అంతేగాని రాజకీయం అనేది ముసుగులో ఆ బౌండరీలోకి వెళ్ళవద్దని, మీరు అలాంటి ఎంకరేజ్ చేయొద్దని. ఎందుకంటే అవన్నీ కొన్ని మేము పే చేసి ఉన్నాం, అవి ఆ చిటపటలు మాకు తగిలి మేము చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాం. అలాంటిది దయచేసి మై అప్పీల్ టు ఆల్ ఎంప్లాయీస్. రాఘవయ్య గారు నాకు, నేను ఏ రోజైతే చైర్మన్గా మన బ్యాంకుకి ఎన్నిక కాబడిన సమయం, ఆ టైంలో నుంచే నాకు పరిచయం. అంతకుముందు నాకు రాఘవయ్య గారు పరిచయం లేదు, కానీ పేరు విన్నా రాఘవయ్య గారు. మా మామయ్య గారు 1-2 సార్లు చెప్పారు. తర్వాత ఎప్పుడైతే నాకు ఈ బ్యాంక్ చైర్మన్గా అనౌన్స్ అయిందో రాఘవయ్య గారు నన్ను కలిశారు.
కలిసినప్పుడు మీరు రండి సార్, నాకేం తెలియదండి, నేను డాక్టర్ వృత్తిలో ఉన్నాను, ఒంగోలులో 27 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాను, నాకు బ్యాంక్ విషయాలు మనీ మేనేజ్మెంట్ నేను చాలా పూర్, సో ఎమ్మెల్యే గారు నా మీద ఉన్నటువంటి నాకు ఇట్లాంటి పెద్ద బాధ్యత అప్పగించారు, సో మీరు ఉంటారు కదా, నాకు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించి నాకు మంచి పేరు వచ్చేట్టుగా ప్రయత్నం చేయండి అని చెప్పి అడిగారు. అది మీరు రండి సార్, నేను చూసుకుంటాను కదా అన్నాడు. చాలా సున్నితంగా చాలా చక్కగా మాట్లాడారు. ఆ రోజు మా హౌస్కి వచ్చారు. తర్వాత నాకు చాలా ధైర్యం వేసింది ఆయన చూడండి. ఆయన కళాకారుడు కాబట్టి ఇందాకటి నుంచి మీరు అంటున్నారు ఆయనలో ఎప్పుడు కోపం లేదు, అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు. తర్వాత మన డిసిసి బ్యాంక్, మన కృష్ణా జిల్లా రేస్ బ్యాంక్ రంగబాబు గారు చెప్పినట్టు చాలా ఎవరు అన్నారు, ప్రకాష్ గారు ఎవరు చెప్పారు, చాలా పాజిటివ్గా ఉంటారు. ఆయన కళాకారుడు కాబట్టి అన్ని రకాలుగా తర్ఫీదు పొందాడు. అంటే చక్కగా మాట్లాడతాడు, ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటాడు, ఏ నెగటివిటీ ఆయన ఫేస్లో కనపడనీయడు. సో తెలియని వాళ్ళకి సలహాలు ఇస్తాడు. ప్రతిదీ కూడా నేను చూసుకుంటాను. నేను వెళ్ళే అంటే నేను గత 2 నెలల నుంచి నేను చూసింది ఏంటంటే వారి దగ్గర నా దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు పెండు రాఘవయ్య గారు అంటే చక్కగా వచ్చి కూర్చునేవాడు. కూర్చున్న తర్వాత నాకు ఏ ఒక లెటర్ సిఫార్సు లెటర్లు వస్తుంటాయి కదా నన్ను కానీ ఎంపీ దగ్గర నుంచి, నేను కూడా సరిగ్గా చూసేవాడు. టక్కన రాఘవయ్య గారు చేసేద్దామండి ఏముంది అంటే ఆ పాజిటివ్, అంటే ఇది అవుద్దా కాదా అనేది నాకు అంటే నా కళ్ళు చూసి కూడా చేసేద్దామండి, చూద్దామండి, మాట్లాడదామండి అని చెప్పేసి చెప్పాడు. సో నాకు అక్కడ ఆ ఫ్రెండ్లీ నేచర్ నాకు బాగా నచ్చింది. తర్వాత నాకు తెలియని విషయాలు ఎన్నో ఈ 2 నెలల్లో ఎంతో కొంత తెలుసుకోగలిగాను. అట్లనే ఎవరైనా రిటైర్ కావాల్సిందే కదా 60 సంవత్సరాలకి. సో రిటైర్మెంట్ లైఫ్లో ఆయన ఇంకా బెటర్గా, అంటే కళాకారుడు కాబట్టి టైం దానికి ఎక్కువ కేటాయించి హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని. ఎందుకంటే ఆ కళలు ఆస్వాదించే వ్యక్తి కాబట్టి ఆయుష్ కూడా పెంచుతుంది కళ. సో ఆ దృష్టిలో ఎక్కువ ఆలోచించి అట్లానే మా బ్యాంక్కి కూడా మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ఏదన్నా ఉంటే మా బ్యాంకుకి డిపాజిట్లు చేయిస్తూ రికవరీస్ ఏదన్నా ఉంటే అవి కూడా సలహాలు ఇస్తూ మాకు తోడ్పడాలని కోరుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఆయురారోగ్యాలతో సంతోషంగా పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళతో హాయిగా ఉండాలని కోరుకుంటూ ఎప్పుడైనా ఈ బ్యాంకులో ఆయన నేనున్నంతకాలం హ్యాపీగా వెల్కమ్, చక్కగా వచ్చి కూర్చొని ఏం డాక్టర్ గారు బాగున్నారు, చైర్మన్ గారు ఏం డాక్టర్ గారు బాగున్నారు అని అడిగితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం నేను రిటైర్మెంట్ ఫంక్షన్లో కుంభారావు గారు రిటైర్ ఫంక్షన్లో నేను రావడం. నేను ఎప్పుడు ఏ రిటైర్ ఫంక్షన్కి వెళ్ళాలా, అంటే నాకు అవకాశాలు రాలా. ఇది నాకు ఫస్ట్ అవకాశం రాఘవయ్య గారి గురించి నేను చెప్పుకోవడం. నాకు కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంతో సంతోషంగా హ్యాపీగా రిటైర్ అవుతా ఉన్నాను. సో నిజంగా రాఘవయ్య గారి ధన్యులు. అట్లనే సతీమణి వారి సహాయ సహకారాలు లేకుండా ఈ రాఘవయ్య గారు కూడా ఈ స్టేజ్కి రాలేదు. సో అందువల్ల ఇద్దరు హాయిగా ఉండాలని కోరుకుంటూ బ్యాంకు సిబ్బంది చక్కగా మనం ఒక ఫ్యామిలీ లాగా పనిచేసుకొని చక్కగా బ్యాంకుని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలని, ఆ పేరు నాకు వస్తే మీకు వచ్చినట్టే. నేను ఎక్కడికి పోయినా మిమ్మల్ని మాత్రం ఒకవేళ నాకు ఎంతకాలం ఉంటామో మనకి తెలియదు. సంవత్సరం ఉన్నా 2 సంవత్సరాలు ఉన్నా 5 సంవత్సరాలు ఉన్న తర్వాత అయినా మీరు నా ఒక ఫ్యామిలీ లాగే నేను మీతో కలిసిపోతాను, డెఫినెట్గా దాంట్లో డౌట్ ఏం లేదు. అట్లానే మన కృష్ణా జిల్లా డిసిసిబి మన రంగబాబు గారు చెప్పినట్టు ఇక్కడ మన ఉద్యోగస్తుల్లో డాక్టర్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా పాజిటివ్గా ఉందన్నట్టుగా చెప్పారు. ఈ 2 నెలల్లోనే నాకు ఆ మాత్రం
మన ఉద్యోగస్తుల్లో డాక్టర్ గారు మంచివారు, ఆయన చేత మనం బ్యాంక్ ఆయన దృష్టిలో పెట్టి మనం ఒక పొజిషన్ తీసుకెళ్లాలని మీరు ఆ ఆలోచనలో ఉన్నారని నాకు కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు నా గురించి కొద్దిగా ఆ 2 మాటలు బయట స్ప్రెడ్ చేశారు కాబట్టి, సో నా మీద గుడ్ ఒపీనియనే ఉంది. నేనేమి ఎక్కువ ప్రెషర్ పెట్టే వ్యక్తిని కాదు కాబట్టి చక్కగా మనందరం కలిసి పనిచేసుకొని బ్యాంక్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళి నాకు ఒక మంచి పేరు తీసుకెళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది నేను కూడా చేయాలని చేసుకోవాలని లేదు. వాస్తవంగా ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన. ఇవి కూడా నా సొంతమే కాదు. ఇప్పుడు మన లోకనాథం ఉన్నారు, అట్లాగే కోటేశ్వరరావు, ఈ యూనియన్ లీడర్లంతా మీరు కంపల్సరీ చేయాల్సిందే, కంపల్సరీ మీరు ఒప్పుకోవాల్సిందంటే నేను ఒప్పుకుంటాను. సరే, ఫస్ట్ ఈరోజు మేము అడిగిన వెంటనే వస్తానని మన చైర్పర్సన్ గారు రావటం, ఈ కార్యక్రమానికి చేయటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా గురువు గారు, డైరెక్టర్ గారు, అయ్యన్న గారు, ఆయన ఇప్పుడు మనిషి కాదు. నేను ఎప్పుడు జాబ్లో చేరానో అప్పటి నుంచి అన్ని రకాలుగా ఎన్ని గవర్నమెంట్లు ఎవరు వచ్చినా కానీ సార్ మాత్రం డైరెక్ట్గానే ఉంటారు. ఏ గవర్నమెంట్ వచ్చినా సార్ ఉండాల్సిందే, ఇద్దరం కలిసి మాట్లాడుకోవాల్సిందే. ఏ మీటింగ్లో సరే, జనరల్ బాడీ మీటింగ్లో సరే, ఎక్కడైనా సరే డిస్కషన్ చేసుకొని ఏ పాయింట్ రేస్ చేయాలి ఏంటి అనేది మాట్లాడుకుంటాం. ఆ పాయింట్ ఖచ్చితంగా అందరి ముందు మొగమాటం లేకుండా అడిగేస్తారు అయ్యన్న గారు. దాంట్లో అసలు ఏం డివియేషన్ ఉండదు. అంతా అంటే ఒక బ్యాగ్ గురించి కంప్లీట్గా చదివేశారనమాట. బ్యాగ్లో ఏం జరిగింది, ఏం చెయ్యాలి, అక్కడ ఉన్న సిఓస్ ఏం చేస్తారు, ఆ నాలెడ్జ్ మొత్తం సార్కి బాగా అనుభవం ఉంది. ఎవరెవరి చేత ఎలా పని చేయించుకోవాలో కూడా తెలుసు. ఎందుకంటే సార్ది నాది ఒకటే విషయం. సార్ దగ్గుబాటు వాళ్ళ చేత ఆయన కూడా మా ఊరు వస్తూ ఉంటారు, మేము కూడా ఆయన దగ్గరే ఉండేవాళ్ళం. అట్లా కొద్దిగా బాగా అనుబంధం ఉంది డైరెక్టర్ గారికి మాకు. అలాగే ప్రకాష్ గారు ఇందాక ఒక మాట చెప్పారు. ఆ మాటల్లో మనం ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆయన మన చేత చెప్పిస్తారని. అది వాస్తవం. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఒక ఆడిటర్లో వచ్చి చెక్ చేసేటప్పుడు 100 క్వశ్చన్లు వేస్తారు నన్ను. 100 క్వశ్చన్లు వేసి వారికి తెలియదు, క్వశ్చన్లు వేసి అతనికి తెలియదు. నా చేత ఆన్సర్ చెప్పించుకొని మళ్ళీ ఆయన తెలుసుకొని మళ్ళీ అడుగుతూ ఉంటారు. అంతే, అది నేను నేర్చుకొని అక్కడ క్వశ్చన్ వేసేవాళ్ళే ఆన్సర్ కూడా చెప్పేటట్టుగా ఆ అనుభవం అనేది నేను నేర్చుకున్నాను. అది కూడా మన పెద్దవారి దగ్గర, సీనియర్స్ ఆడిటర్స్ వచ్చేవాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర వాళ్ళ అనుభవం చాలా మంచిదండి. ఇప్పుడున్న పిల్లలు చెబుతున్నాను, సీనియర్స్ గౌరవించండి, వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి. మేమేదో మా బామర్తి చెప్పాడు, నేను అంత క్లవర్ని కాదు. వాస్తవం, నాకు చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ అనేది నాకు అది ఒక్కటే తెలుసు. చిన్నప్పటి నుంచి మేము మా తమ్ముడు ఆంజనేయులు లేరా, మా తమ్ముడు నేను ఇద్దరమే. అయితే నేను నన్ను హాస్టల్ వేసారు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత అట్లాగే మా వాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పురంధేశ్వరరావు దగ్గర, బాలకృష్ణ గారి దగ్గర కుక్కుగా ఉండేవాడు. అంటే మా మరదలు టీచర్. మా ఇంట్లో ఇప్పుడు 2-3 అంతా ఎంప్లాయీసే. అట్లాగే మేము చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. మాకు ఏమి లేదు అప్పట్లో. ఇప్పుడిప్పుడే మేము కోలుకొని స్టాండర్డ్ అయ్యాము.
కూర్చోండి. అలాగే పోతే రంగబాబు గారు చాలా మంచి మిత్రుడు నాకు. ఏ విషయంలో సరే నేను కొద్దిగా అశ్రద్ధ చేసిన రాఘవి గారు మీరు బలం పని చేయండి, అది చేయండి, ఇది చేయండి అని విజయవాడ నుంచే సలహాలు చెప్తూ ఉంటారు. ఆయన చాలా అనుభవం కలవారు. ఆ విజయవాడలో మచిలీపట్నం అంత పెద్ద బ్రాంచ్ని జిఎంగా చేయటం అంటే చాలా కష్టం. చాలా అనుభవంగా అక్కడ వాళ్ళ చైర్పర్సన్స్ మేము వాళ్ళ చైర్పర్సన్స్ దగ్గరికి ఆ మచిలీపట్నం వెళ్ళాను విజిట్కి. వెళ్ళిన తర్వాత ఆప్కాప్ చైర్మన్ వాళ్ళ మచిలీపట్నం వాళ్ళ చైర్మన్ వాళ్ళ చేతుల మీదుగా మమ్మల్ని సన్మానం చేశారు. మాకు చూశారు. అసలు కొత్తగా ఇంటికి వెళ్ళిన అల్లుడిని ఎట్లా చూస్తారో అలా చాలా బాగా చేశారు. వచ్చినాక మా సిఓస్ అంటే 13 జిల్లాలు సిఓస్ని పిలిచి చాలా బాగా చేశారండి. చాలా అక్కడ కొన్ని విజిట్ కూడా వెళ్ళాం కొన్ని సొసైటీలకి, అవి కూడా చాలా బాగున్నాయి. అదే ఇప్పుడు మా ప్రకాశం జిల్లాలో ప్రవేశపెడుతుంది డిపిసిబి అని. దాన్ని ఇప్పుడు వెళ్ళి మా వాళ్ళు కూడా వెళ్ళి స్టడీ చేసి వచ్చారు. అది అమలు చేస్తే ఇంకా మన బ్యాంకు చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి ఉండే కొద్ది మనం వాస్తవంగా మన బ్యాంకు ప్రకాశం జిల్లా బ్యాంకు నెంబర్ 1 బ్యాంక్ అండి. నాకు తెలిసిన వరకు నా సర్వీసులో చూస్తున్నాను కదా, చాలా వరకు బయట బ్రాంచులు బయట ఉన్న జిల్లాలు మనకంటే చాలా ఘోరంగా ఉన్నాయి, కానీ పైకి కనిపించట్లేదు అంతే. మనం ఏంటంటే కొద్దిగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా బయట పడేసుకుంటాం. మనం అక్కడ ఇది జరిగింది, అక్కడ ఇది జరిగింది. కానీ మన బ్యాంకు నెంబర్ 1 చాలా మంచిది. కాకపోతే నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఎందుకంటే సార్ ఉన్న టైంలో నేను రిటైర్డ్ అయిపోతున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయింది మా కాంబినేషన్లో వర్క్. సార్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కంప్యూటరైజేషన్ అని అదని చాలా శుభాని మన లోకనాథం మనోళ్ళు మన ఏజిఎంలు అందరూ సపోర్ట్ బాగా ఇచ్చారు నాకు. మీకు ఎందుకంటే మీరు ఉండండి, మీరు చేస్తామంటారు. నాకు చాలా బాగా చేయబుద్ధి అవుతుంది. ఇంకా కొన్ని క్లియర్ చేశాను వర్క్లు. అవి చెప్పుకోవాలండి, చెప్పుకోకపోతే బాగుండదు. 8 సంవత్సరాల క్రితం ఉప్పుకొండూరు కేసులో కొంతమందిని మనం సస్పెండ్ చేసామండి. వాళ్ళు పాపం చాలా బాధ అనిపిస్తూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని సస్పెండ్ చేస్తే అది వేరు, వాళ్ళు వినకుండా ఫ్యామిలీని మనం ఆలోచించాలండి. వాళ్ళ ఫ్యామిలీ ఏ తప్పు చేశారండి? వీళ్ళు ఏదో చూసి చూడక ఏదైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అనుభవించాల్సిన పని ఏంటి ఆ శిక్ష? అందుకని డేర్ చేసి సార్ గారు వచ్చిన సందర్భంగా నాకు కూడా చేయాలనిపించింది. వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళని కూడా వాళ్ళ బ్యాంకులోకి తీసుకున్నాం. సార్ చేతుల మీదగానే ఇచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక తృప్తిగా ఉంది చేసినందుకు. అట్లాంటి మన సార్ ఉన్నప్పుడు ఏదన్నా చేస్తానికి మనకు ధైర్యం వచ్చింది. ఇటువంటి మన సార్లు వచ్చి ఇటువంటి మనుషులు ఉన్నప్పుడు మనకి ఏదైనా చేయొచ్చు ధైర్యంగా. అదే నా బాధ ఏంటంటే సారు వచ్చినప్పుడే నేను రిటైర్డ్ అయిపోతున్నాను అనే ఉద్దేశం, కానీ ఇంకొకటి లేదు. ఇంకా పోతే నాతో పాటు అంజీ గారు, ఆయన జిఎం నేను డీజీఎం అని మేము అప్పుడు పనిచేసేటప్పుడు అప్పుడు అంజీ గారిని నువ్వు జిఎం కాబట్టి నువ్వు సిఇఓగా ఛార్జ్ తీసుకోవాలి అని గట్టిగా ఈదరబాబు గారు అడిగారు. అడిగితే అంజీ గారు ఆలోచించి సార్ నా వల్ల కాదు, సమర్థుడు రాఘవ్ గారు ఉన్నారండి, రాఘవ్ గారికి ఇవ్వండి అన్నాడు. అంటే నేను అన్నాను అప్పటికి సార్ తోటి, సార్
ఆయన అటన్నా బాగానే చేస్తాడండి, అతను కాదండి అంటే కాదండి అతను నేను చేయలేను, నాకు బాగలేదని అన్నారు అంజీ గారు. అంటే అప్పుడు అన్నాను, సరే అన్నారు కదా రిటర్న్గా రాసివ్వమనండి, రిటర్న్గా రాసిస్తే అప్పుడు నేను సీఓగా చేస్తాను సార్ అన్నాను. రిటర్న్గా రాసిచ్చారండి, అయినా సరే రిటర్న్గా రాసి నాకు సీఓ వద్దండి రాఘవ గారికి ఇవ్వండి అని అక్కడ ఉన్న మా ఏజెములు డీజెములు అందరి సమక్షంలో అందరిని అడిగా, ఏజెములందరినీ, అయ్యా మీరంతా నాకు సహకరిస్తే నేను మాత్రం సీఓగా చేస్తాను, లేకపోతే మీరు సహకరించకపోతే నేను చేయలేను అంటే అంజీ గారు వాళ్ళంతా మీకెందుకు రాఘవ గారు మేము ఉన్నాము, ఏది వచ్చినా మీరు చేస్తాం. ఓకే, అప్పుడు తీసుకున్నాను నేను ఛార్జ్ తీసుకొని 16-17 తీసుకున్నానండి సీఓగా. ఏకదాటిగా కంటిన్యూగా 2 సంవత్సరాలు సీఓగా చేశాను. ఇంకో చిన్న ఉదాహరణ ఏంటంటే అంతకుముందు 10 మంది సీఓలు మారారు సార్ చేతులు. ఈశ్వరరావు గారు ఉన్నప్పుడు చైర్మన్గా ఒకటి 1 by 1 నేను 2 నెలలు 3 నెలలు చేయటం, వాళ్ళు వెళ్ళిపోవడం, 2 నెలలు 3 నెలలు 2 నెలలు 3 నెలగా 9 మంది అయిపోయిన తర్వాత 10వ సీఓ నేనండి. అప్పుడు నేను కంటిన్యూగా 2 సంవత్సరాలు చేశాను నా దగ్గర. అప్పుడు మనకి డైరెక్టర్లు ఇప్పుడు ఉన్నట్టుగా 3-4 కాదు సార్, 21 మంది ఉండేవాళ్ళు డైరెక్టర్లు. వాళ్ళందరినీ మెయింటైన్ చేసుకుంటూ ఒక పక్క చైర్మన్ గారి మాట వింటూ వాళ్ళందరినీ కంట్రోల్ చేయటం అనేది అప్పుడు చాలా 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 ఇబ్బందిగా ఉండేది. కానీ తమ చెప్పినట్టుగా యాక్టింగ్ వచ్చు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చేయాలో అది వాళ్ళకి చెప్పేవాడిని, మళ్ళీ తర్వాత వాళ్ళందరూ కంట్రోల్ చేసేవాడిని. ఇట్లా జరిగింది. మా చైర్మన్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు. మా జనరల్ మేనేజర్ గురించి చెప్పాలంటే మాకు ఒక రకంగా ఏంటంటే మాకు సగం చేయకపోయినట్టే ఈ ఇష్యూలో. ఎందుకంటే మా బ్యాంకులో ఆయన వివిధ స్థాయిల్లో ఏ రకంగా ఆయన హడ్డూల్స్ ఉంటాయనేది మొత్తం తెలిసింది ఆయనకు ఒక్కడికే. ఇప్పుడున్న వాళ్ళు ఆయన ఈరోజు పదవి చేయడం మాకు కొంచెం బాధాకరమే. కానీ అందరికీ ముందే ప్రతి ఎంప్లాయీ చేయని వాళ్ళకి రాసినట్టు ఆయనకి ఈరోజు రిటైర్మెంట్ డే అని రాసి ఉంది. ఆయన రిటైర్మెంట్ లైఫ్ బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేయదలుచుకున్నాం. భారతంలో ఒక ఇన్సిడెంట్ మనకి మా రాఘవ గారు ఎట్లాంటిదంటే ఆయన చేతుల మీద ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు చూశారు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆయన అందరినీ మళ్ళీ ఆయన చేతుల మీదనే రక్షించడం కూడా జరిగింది. దాంట్లో ఎలాంటిదంటే కొన్ని విషయాల్లో భారతంలో భీముడికి ఒక్కడికే, అంటే అతను చేసిన కర్తవ్యం వేరే వాళ్ళు చెప్తే చేశారు, కానీ ఆయన చేసిన కర్తవ్యం కాదు, ఆయన ఎవరిని కావాలని చేసినది కాదు. అలానే రాఘవ గారి చేతుల మీద కూడా అలా జరిగినవి కూడా. అందుకే ఆయన ఇట్లా రిటైర్మెంట్ లైఫ్ గత 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఈ బ్యాంకులో రిటైర్మెంట్ అనేది చేయించుకోలేదు. మళ్ళీ మొదటిసారిగా మా ఫంక్షన్ హాల్లో రిటైర్మెంట్ ఆయనతోనే స్టార్ట్ అవుతుంది. ఈ సాంప్రదాయం ఇలానే కొనసాగాలని అందరినీ కోరుకుంటున్నాం. ఆయన రిటైర్ అవ్వడం ఆయనకు యాక్చువల్గా అయితే ఇష్టం లేదు, బట్ ఇది తప్పదు కాబట్టి ఆయన ఒక కన్నీళ్ళతో నిన్న మనందరూ స్టాఫ్ కూడా ఆయన ఎమోషనల్ అయ్యారు. అదంతా మనం కూడా చూసాము. సో రిటైర్మెంట్ అనేది తప్పదు కదా సార్, సో అది మనం అయితే చేసుకోవాల్సిందే. సో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ 42 సంవత్సరాల్లో ఎమోషనల్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ లాస్ట్ డే ఆయన అయితే ఎమోషనల్ అయ్యారు. మీ అందరికీ ఎందుకు చెప్తున్నారంటే మనందరం కొంతమంది చూసాము, కానీ ఈరోజు వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ అభిమానులు ఉన్నారు, సో శ్రేయాభిలాషులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో అట్లాగే బ్యాంకుకి ఏదైనా కష్టకాలం వచ్చి ఎవరైనా ఇన్స్పెక్షన్స్ కానీ ఆర్బీఐ వాళ్ళు కానీ నాబార్డు వాళ్ళు వచ్చినా కూడా మొట్టమొదటిగా బ్యాంకు తరఫున వాళ్ళకి హామీ ఇచ్చేది మా రాఘవయ్య గారని ఎందుకు అంటున్నానంటే ఆయన సీఈఓగా ఉండొచ్చు, జనరల్ మేనేజర్గా ఉండొచ్చు, డీజీఎంగా ఉండొచ్చు, ఏ స్థానంలో ఉన్నా సరే ఆయనే మేమున్నాం బ్యాంకుకి, మేము చేస్తాము తప్పకుండా అని అనర్గళంగా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చి వాళ్ళని కూల్ చేసి పంపించేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో బ్యాంకుకి ఎదురైనా కూడా ఆయన యొక్క చలాకీతనంతో దాన్ని ఎదుర్కొని బ్యాంకుని స్టేజ్ని నిలబెట్టారు. సో అలాంటి వారు ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు. మాకు బాధాకరంగా ఉంది, కానీ రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం సార్.
మీరు రిటైర్డ్ అవుతున్నారని అనుకోవాలి సార్. మీరు ఎప్పుడు కూడా బ్యాంక్తో మమేకమై ఉండాలి. మీరు మీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ ఏదైతే ఉందో అది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ భగవంతుని దీవెనలతో మీరు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.